వరంగల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ వరచుదా నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా. వాళ్ళ మతం పేరుతో కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంటే తరుణం. ఇవాళ మీ ముందుకు వచ్చి మేము ఘనంగా 9 సంవత్సరాల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు, ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం, దాదాపు 1,20,00,000 మంది ఇప్పటివరకు 11 నెలల్లో బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారంటే ఎంత బహత్తరమైన కార్యక్రమం ఒక్కసారి ఆలోచించుకోవాలి. 500కే సిలిండర్, మిగతా 700 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సందర్భం, 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకుంటూ ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం, కొన్ని వేలు లక్షల కుటుంబాలు దాన్ని వాడుకున్నటువంటి సందర్భం. పిల్లలకి, విద్యార్థులకి, యువకులకి మిత్రులారా 50,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో ఇస్తే మేము 9 మాసాల్లో 48,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా 8,000 ఉద్యోగాలు డిసెంబర్ 7 నాటికి ఇవ్వబోతా ఉన్నామంటే 10 ఏళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కంటే మేము 1 సంవత్సరంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పెద్దది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద కదా, మా ఉద్యోగాలు మాకు వస్తాయని కదా. ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి మిత్రమా అని అడుగుతా ఉన్నాను. 10 సంవత్సరాలు కాలయాపన చేసి పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఓడిపోతే కూడా నామినేటెడ్ పదవులు పెట్టుకున్నారు. ప్రతి కుటుంబం బంగారమయమని కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలే బంగారమయమే విధంగా పరిపాలన జాగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగున్న ప్రతి బీదవానికి ఫలాలు అందాలనేటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తా ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలా కుల సర్వే ఈ దేశంలో అందరికన్నా ముందు ప్రారంభించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మొదటి గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ ఆలోచన ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది. బీజేపీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక వర్గాల్ని, కార్పొరేట్ శక్తిని పెంచి పోషిస్తుందని, ఆ వ్యత్యాసం తగ్గాలని, ప్రభుత్వ ఫలాలు బీదవాడికి అందాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కుల సర్వే ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది. మా కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉన్నారు. సజావుగా కులగణన సర్వే జరుగుతూ ఉంది. 45% వరకు ఇవాళ ఇళ్లలోకి మా ఎమ్మెల్యేలు పోగలిగినారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఘనత అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ నేను నిన్న కూడా చెప్పాను, హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధం. ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి ఒకటి చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో అభివృద్ధి ఎక్కడ జరగలేదు. తెలంగాణలో అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజానికానికి అన్ని వేళలా దోపిడీ జరిగింది. ఈ 10 ఏళ్లలో దాని సరిడేమో కాకుండా అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందనే మాట మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటాం. అందులో భాగంగానే సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయోత్సవ సభ వరంగల్లో జరపతలపెట్టినాము. 19న జరిగే విజయోత్సవ సభలో మీ అందరి సహకారం, ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు, వాస్తవాల్ని ప్రతిబింబించారు. అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మీ సహకారంతో 19న జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని, 1,00,000 మంది మహిళలతో వరంగల్లో జరపతలపిన మీటింగ్ ఒక హిస్టారిక్ మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇలా యావత్ దేశం కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీర్పుల పట్ల, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షలే చూస్తూ ఉన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అరమరికలు లేకుండా
ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బేసిజాలకు పోకుండా చక్కగా ముందుకెళ్తున్నట్టు తరుణం. ఇది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్టు తరుణం అనే మాట కూడా మీకు స్పష్టం చేస్తా ఉన్నాను. మిత్రులారా, 19న జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు, ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది. మీ అందరి సహకారం దానికి కావాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వెన్యూ పేరు కూడా మంత్రివర్ని సురేఖ గారు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం, ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరిగే ఈ సభ ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై ఈ మీటింగ్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ మీటింగ్ని విజయవంతం చేసుకునే దిశగా మా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ మీటింగ్ కోసం మమైకమై ముందుకు పోతా ఉన్నారు. ఈ మీటింగ్ ద్వారా సంవత్సరం కాలంలో జరిగినటువంటి ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వరంగల్ ఎంచుకోవడానికి కారణం ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం. వరంగల్ ఎప్పుడు కూడా వరంగల్లో మేము కాంగ్రెస్ పరంగా ఏ మీటింగ్ పెట్టినా అదొక మలుపు తిప్పినటువంటి సందర్భం, ఎప్పుడు కూడా విజయవంతమైనటువంటి సందర్భం. దానికి తోడు 2 మహిళలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు క్యాబినెట్లో. ఒక ఎంపీ, మహిళా ఎంపీ కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కలెక్టర్లు, కమిషనర్లు అందరూ కూడా, మా సోదరి మంది అందరూ కూడా మహిళలే ఇక్కడ ఉన్నారు. అందుకే మహిళా మీటింగ్ వరంగల్లో ప్రభాకర్ గారు చెప్తారు, రాణి రుద్రమదేవి ఏలినటువంటి ప్రదేశం ఇది, భద్రకాళ అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం ఇది, సమ్మక్క సారలమ్మలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో వరంగల్కు ఉన్న చరిత్ర దృష్టిలో పెట్టుకునే మొట్టమొదటి విజయోత్సవ సభ వరంగల్ తలపెట్టినాం. కేటీఆర్, అందుకే నేను మొదట్లో చెప్పాను, కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చిన్నాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి. లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది తప్పు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది. మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడు మొదటి ప్రశ్న ధరణిలో ప్రతి బీదవాడు కలెక్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి చెప్పులరిగే పరిస్థితి. ఇలా దాదాపు ఎన్ని అంశాలు చేర్చాం ప్రభాకర్? 16-17 కొత్త అంశాలు చేర్చి వెసులుబాటు కలగజేసినాం. ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాం. ధరణిలో స్వయంగా నా ఊర్లో నా భూములే మాయమైనటువంటి పరిస్థితి, రాహత్ నగర్ నాగరంలో. ఇవాళ చాలా వెసులుబాటు తీసుకొచ్చాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా, ఇప్పుడు కలెక్టరు, ఎమ్మెల్యేల దారి కనిపల్లి ఇవాళ ఎంఆర్ఓతో అవుతా ఉన్నాయి. సరళీకృతం అయింది, ధరణి సమూలంగా మారింది. అది మొదటిది. రెండవది, మీరు అడిగింది, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినాడికి 8.5 లక్షల కోట్ల అప్పు.
ఆర్థిక వెసులుబాటు అసలు లేని సమయంలో కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు దాదాపుగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా కొంత వెసులుబాటు రాగానే మిగతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. సోషల్ మీడియాలో అసలు రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో, దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు, ఆడియోను ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుతనం అవసరమా? ఏం లబ్ధి చేకూరుస్తుంది దీంట్లో? ఇప్పుడు ఒక్కటి మాకు గత ప్రభుత్వానికి మాకున్న తేడా, అదొక నియంత్రిత ప్రభుత్వం. నియంతకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట? మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దాంట్లో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని, అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలాన్ని అరెస్ట్ చేయి ఫలాన్ని జైల్లో పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాళేశ్వరంలో కమిషన్ నడుస్తూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అడిగినాము. ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది. ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది. మేము అభివృద్ధి పరంగా హైదరాబాద్కు ధీటుగా నిర్మిస్తామనే మాట చెప్పడం జరిగింది. రెండవ రాజధాని అనే మాట ఇక్కడ అనలేదు. ఇవాళ కూడా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారు వరంగల్ వాస్తవ్యులు అడ్వైజర్గా ఉన్నారు. మీకు విమానాశ్రయం రాబోతా ఉంది, గిరిజన యూనివర్సిటీ ఓపెన్ కాబోతా ఉంది, స్పోర్ట్స్ ఫ్యాక్టరీ ఆధునికంగా జరుగుతూ ఉంది. ఇంకా మేము అడుగుతా ఉన్నాము కేంద్రం నుంచి రావాల్సినటువంటి రింగ్ రోడ్లు, ఇంకా 2 రింగ్ రోడ్లు హైదరాబాద్ నుంచి వరంగల్కు తాకపోతా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే చాలా సైనిక్ స్కూల్ కూడా రాబోతా ఉంది పీపీపీ మోడల్లో. రకరకాల అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్కి ఇస్తా ఉన్నాము. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్ధాంతం జరిగింది ఎక్కడ? లక్చర్లలో. ఇప్పుడు 15,000 ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్లో పోగు చేసినారో, ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు బట్టి గారు అసెంబ్లీ అడిగినారు, ఒక చోట 15,000 ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది, ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది. మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి. ఫార్మాసిటీకి ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు, ఎందుకు ములుగులో ఉండకూడదు, ఎందుకు బాసల్లో ఉండకూడదు, ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి? మా ఉద్దేశం వల్ల కూడా మా పాలసీ కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్ ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది. సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు చెల్లిపోతారు బాధతో అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, వాస్తవాలు తెలుసుకునే సత్తా ధైర్యం ఉన్న ప్రజలు జరుగుతుందేందో తెలుసుకుంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ రోజుకి సిద్ధము. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 9 నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాం అన్ని రంగాల్లో. మహిళా డిక్లరేషన్ చేయకుండానే మహిళలకు ఇవ్వాల్సిన 10 నెలల్లో ఏం చేసామో చెప్పబోతా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఏం చేశామన్నది. మహిళలకి అన్ని రకాల సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుతా ఉన్నాయి. అవన్నీ కూడా వివరించే విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాం.